మా కుటుంబ కథ. ప్రతి దీపావళికి మేమంతా మా అక్క లక్ష్మి ఇంట్లో కలుస్తాం. అప్పుడు మా కుటుంబం మొత్తం అక్కడున్నప్పుడు ఆ ఇల్లు ప్రపంచం అంతా అందులోనే ఇమిడిపోయినట్టుగా అనిపిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి అందరూ ఇంటికి చేరుకుంటారు. మావయ్యలు, అత్తయ్యలు, కజిన్స్, చేతుల్లో బ్యాగులు, ముఖాల్లో చిరునవ్వులు. మనకు తెలియకుండానే ఇల్లు నిండిపోతుంది. పిల్లలు చుట్టూ తిరుగుతూ, నవ్వుతూ, గొడవపడుతూ, ఆడుతూ, డాన్స్ చేస్తూ మళ్ళీ నవ్వుతూనే ఉంటారు. తాతమ్మలు మాత్రం నిశ్శబ్దంగా కూర్చుని ఈ క్షణమే వాళ్లకు ఇష్టమైన ప్రార్థనలా చూస్తుంటారు. వంటింట్లో ఎప్పుడూ ఏదో ఒకటి వండుతూనే ఉంటుంది. ఎవరినో ఒకరు తినడానికి రండి అని పిలుస్తూనే ఉంటారు. ఏమీ తొందరగా అనిపించదు. అన్నీ సహజంగానే జరుగుతాయి. ఆ కొన్ని రోజులు మా ఫోన్లను మర్చిపోతాం, మా పనులను మర్చిపోతాం, మా మధ్య ఉన్న దూరాలను కూడా మర్చిపోతాం. దేవుడికి ప్రార్థన చేసి కుటుంబంతో కలిసి బహుమతులు పంచుకుంటూ నవ్వులతో చిట్చాట్ సాగింది. ఆ తర్వాత ఆనందంగా పటాసులు కాల్చాం. ఆ రోజు మొత్తం ప్రేమతో నిండిపోయింది. తర్వాత ఆ రోజొస్తుంది. సూట్ కేసులు కనిపిస్తాయి. గదులు నిశ్శబ్దంగా మారుతుంది. బస్టాప్ దగ్గర ఆలింగనాలు ఇంకాస్టెక్కువసేపుంటాయి. అందరూ అంటారు, జాగ్రత్తగా వెళ్ళండి, చేరగానే కాల్ చేయండి అని. బస్సు కదిలిన తర్వాత కూడా ఎవ్వరూ చూడకపోయినా మేము చేతులు ఊపుతూనే ఉంటాం. ఆ రాత్రి ఇల్లు చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. కాని అది ఖాళీ కాదు, జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటుంది. ఇంకా వినిపిస్తూనే ఉన్న నవ్వులతో, మళ్లీ కలుద్దామనే ఆశతో. ఎందుకంటే కుటుంబమంటే ప్రతిరోజూ కలిసి ఉండటం కాదు, ఎంత దూరంలో ఉన్నా ఒంటరిగా అనిపించకుండా ఉండటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. కొత్త వీడియోల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.